ఇప్పుడు సపోజ్ ఆడియో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆడియో బిజినెస్ అప్పుడు మీకు పార్ట్నర్స్, మీ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు బయటకు వచ్చేసారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఫ్రెండ్స్ కూడా మధ్యలో అంటే ఒక విధంగా నమ్మి వచ్చిన ఫ్రెండ్సే కదా వాళ్ళు. అవును. సో అది అక్కడ ఆగిపోయింది. తర్వాత .com స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా పార్ట్నర్స్, అది వదిలేశారు. అంటే నేనేది ఇలా డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ ఫ్రెండ్స్ కానీ పార్ట్నర్స్ కానీ మీతో మింగిల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి వస్తూ వచ్చారు. కానీ మీరు ఆల్ ఆఫ్ సడన్ మీ కొత్తదనం కోరుకుంటూ ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. సార్ సక్సెస్ అనేది కంటిన్యూస్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తామండి. అది ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఎక్కడో చోట ఒక ఫెయిలియర్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, ఎలాగ ఆ బిజినెస్ కంటిన్యూ అవ్వదు కదా. సక్సెస్ అయినా కూడా కంటిన్యూ అవ్వట్లేదు కదా. మీరు ఎక్కడ ఉలోచార్ అంత బ్రహ్మాండమైన సక్సెస్ అయింది, ఎందుకు కంటిన్యూ చేయలేదు? నేను ఉలోచార్లో బయటికి రావడానికి రీజన్స్ ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ దెన్ దట్. ఉండే చేయొచ్చు కదా. అవునండి, బట్ వాళ్ళు హూఎవర్ పార్ట్నర్స్ విత్ ఉలోచార్ వాళ్ళు దే కంటిన్యూడ్ ద బిజినెస్ కదా. నేను ఎగ్జిట్ అయ్యాను బికాజ్ ఐ వాంట్ టు గో డూ సంథింగ్ మోర్ క్రియేటివ్ దెన్ దట్. ఐ డోంట్ వాంట్ టు సిట్ ఇన్ దట్ కౌంటర్ అండ్ కలెక్ట్ మనీ అండ్ కౌంట్ మనీ దేర్. ఇట్స్ నాట్ మై లైఫ్. అదే నేనేది మీ అక్కడ వాళ్ళను కన్విన్స్ చేసి ఇప్పుడు నా ఐడియా ఇది, ఇలా వెళ్తే ఇంకా బ్రహ్మాండంగా వెళ్తామని వాళ్ళు ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు అంటున్నా. సార్ ఐడియాలజీ స్టార్టింగ్లో ఒకలాగా ఉంటుందండి. మీరు కొత్తగా బిజినెస్కి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త బిజినెస్కి నేను చేస్తున్నాను, మీకు ఒక ఐడియా చెప్పాను, మీరు నాతో జాయిన్ అయ్యారు, చేసాం, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో మీరు కూడా ఒక అవగాహనకు వస్తారు ఈ బిజినెస్ మీద. మీరు కూడా అవగాహనకు వస్తారు, మీరు కూడా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అప్పుడు నేను ఇంకోటి ఏదో ఐడియా చెప్పాను మీకు. అప్పుడు మీరేమంటారంటే వెంకటగారు ఇది బాగానే ఉంది కదా, ఇది ఓకే కదా, మనం ఎందుకు ఇంకోటి లేదు ఇది ఇంకా బాగుంటుందని ఏదో చెప్తాను. ఇది ఐ డోంట్ వాంట్ అవాయిడ్ యూ, ఐ వాంట్ టేక్ యూ విత్ మీ. అప్పుడు మీరు అనొచ్చు కదా, ఇది కంఫర్టబుల్గా ఉంది నాకు, నేను ఇదే చేస్తాను, విల్ డూ సంథింగ్ ఎల్స్ అండి, యూ గో హెడ్ అండ్ క్యారీ ఆన్ అన్నారు అనుకోండి, ఐ విల్ క్యారీ ఆన్. అలా జరిగిన సిచ్యువేషన్స్ చెప్తే నేను విల్ఫుల్గా దేంట్లోంచి ఎగ్జిట్ అవ్వలేదు. అండ్ మై స్ట్రెంగ్త్ ఇస్ క్రియేటివిటీ అండ్ బిల్డింగ్ ద సిస్టమ్స్ అండి. దాన్ని అడ్మినిస్ట్రేటివ్ టాలెంట్ అనేది ఒక టాలెంట్. అది ఐ హైలీ అప్రిషియేట్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అండి. అది కూడా విత్ క్రియేటర్ వల్ల, ఐడియాస్ వల్ల సక్సెస్ అవుతుంది. వెనకాల లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అకౌంట్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, పీపుల్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా స్కిల్స్ అవి నాకు ఎక్కువ ఉన్నాయని నేను అనుకోవట్లేదు.